సో మరొక కాలర్ అయితే ఉన్నారు మేడం, కల్లూరు నుంచి వెంకటేశ్వర్లు గారు. ఇందాక కట్ అయినట్టుంది, మళ్ళీ కనెక్ట్ అయ్యారు. వెంకటేశ్వర్లు గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏమిటండి? ఇప్పుడు మేము ఒక అతనికి అప్పు ఇచ్చినాం సార్, టీచర్ అయినా. దేని మీద ఇచ్చారండి? 8 lakhs ఇచ్చాం. దేని మీద అప్పిచ్చారు అంటున్నాను? ట్రాన్స్ఫర్ లేదు సార్. ఓకే చెప్పండి. అయితే కోర్టులో ఇచ్చినాం సార్ 3 years లోపే. అతనికి 5-6 సార్లు నోటీస్ ఇచ్చినా కూడా రావట్లేదు సార్. హెల్త్ ప్రాబ్లమ్స్ అని వేరే లాయర్ ద్వారా చెప్పిండు కోర్టుకి. ఆయన అటెండ్ కావట్లేదు. దాని మీద ఏంటిది అనేది ఒక 6 నెలలు అవుతుంది. చూడండి, ఆయన రాకపోతే ఫస్ట్ థింగ్ ఎవరి మీద అయితే మీరు కేసు వేస్తున్నారో వాళ్ళు కనుక రాకపోతే మీరు ఎక్స్పార్టీ ఆర్డర్స్ తీసుకోవచ్చు. ఎక్స్పార్టీ ఆర్డర్ ఎందుకంటే ఇప్పుడు కోర్టు నుంచి సమ్మన్స్ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆ పర్సన్ వచ్చి అపియర్ అవ్వాలి, లేదా వాళ్ళ తరఫున అడ్వకేట్ వచ్చి అపియర్ కావాలి. ఒకవేళ పర్సన్ అపియర్ కాకపోయినా, ఆ పర్సన్ తరఫున అడ్వకేట్ అపియర్ కాకపోయినా కూడా ఎక్స్పార్టీ ఆర్డర్స్ ఇచ్చేస్తారు కోర్టు డైరెక్ట్గా. అది మీ అడ్వకేట్ చెప్పించుకోండి. ఎక్స్పార్టీ ఆర్డర్ ఇప్పియాలి జడ్జి గారితో. అవునండి. రాకపోతే జడ్జిమెంట్ ఇవ్వచ్చు మేడం. ఇది జడ్జిమెంట్. ఎక్స్పర్ట్ ఆర్డర్స్ అంటే అదే. వాళ్ళు కనుక వాళ్ళు రాకపోతే ఎక్స్పర్ట్ ఆర్డర్స్ అంటే మీ ఫేవర్ లో మొత్తం ఇచ్చేయడమే. అంతేనా మేడం? అంతే మేడం. ఆయన వచ్చిన తర్వాత మేము విట్నెస్లు ఏమన్నా అడుగుతారా జడ్జి గారు? ఏం అడుగుతారు? విట్నెస్లు ప్రవేశపెట్టడం అనేది అంటారా అంటున్నా. డైరెక్ట్ ఆయన వస్తాడు అనుకోండి, మేము ప్రూఫ్ చేయాలన్నా ఇట్లా ఇచ్చినట్టు? ఇప్పుడు మీరు ఎప్పుడైతే కేసు ఫైల్ చేస్తారో దాంతో పాటు ప్రామిసరీ నోట్ ఆల్రెడీ వేసి ఉన్నారు కదా. సో అసలు డీటెయిల్స్ వినండి, అసలు డీటెయిల్స్ లోకి వెళ్ళదు. వాళ్ళు వచ్చి అపియర్ కాకపోతే ఎక్స్పైరీ ఆర్డర్స్ ఇచ్చేస్తారు డైరెక్ట్ గా. అంతేనా మేడం? అవునండి. అంటే లాయర్ గారితో చెప్పాలి మేము ఎక్స్పైరీ ఆర్డర్ ఇవ్వమని. అవును. అంతేనా మేడం? మీ లాయర్ చెప్పాలి. మీ లాయర్ కరెక్ట్ గా ఆయన పని ఆయన చేయాలి. మీరు వెళ్ళి చెప్పుకోండి మీ అడ్వకేట్ కి, ఇట్లా ఎక్స్పార్టీ ఆర్డర్స్ తెప్పియండి సార్ అని చెప్పండి. వాళ్ళు అపియర్ కావట్లేదు కదా. రావట్లేదు సార్. రావట్లేదు మేడం. అసలు రాకపోతే ఎక్స్పైర్డ్ ఆర్డర్స్ ఇస్తారండి మేడం. మరి మాకు అమౌంట్ ఎట్లా ఇస్తారంటారు? దాని లెక్క ఉంటుందా? ఇప్పుడు ఎప్పుడైతే ఎక్స్పైర్డ్ ఆర్డర్స్ ఇస్తారో డైరెక్ట్ ఆర్డర్స్ ఆయన ఎవరైతే మీ దగ్గర డబ్బులు తీసుకున్నారో వాళ్ళకి అగెయిన్స్ట్ గా ఆర్డర్స్ మీ ఫేవర్ లో ఆర్డర్స్ వచ్చినట్టు కదా. సో ఏదైతే ఆర్డర్స్ కోర్టు నుంచి వాళ్ళ ఇంటికి వెళ్తుందో, అంటే ఆర్డర్స్ ఆయన మీద పాస్ అవుతుందో, పాస్ అయినప్పుడు ఏంటంటే ఆయన ఆ కోర్టు ఏదైతే ఆర్డర్స్ ఇచ్చిందో అది ఆయన చేయాల్సిందే. ఒకవేళ ఇంత డబ్బులు కట్టాలంటే ఇంత డబ్బులు కట్టమని చెప్తే అంత డబ్బులు కట్టాలి. కట్టకపోతే అరెస్ట్ వారెంట్ ఇష్యూ అవుతుంది. మంత్లీ ఇస్తారా మేడం? లంసం అమౌంట్ ఇస్తారా? లేదండి, ఆర్డర్స్ మొత్తం ఏదైతే అమౌంట్ మీరు ప్రేయర్లు అడుగుతారో అంత ఇస్తారు. అంత ఇస్తారా మేడం? అదే. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు బాగా మాట్లాడుతున్నారు మేడం. అన్ని సాల్వ్ చేస్తారు ప్రాబ్లమ్స్. 2-3 రోజుల నుంచి వెయిట్ చేస్తున్న కాల్ కోసం. ఓకే థ్యాంక్ యూ అండి. ధన్యవాదాలండి వెంకటేశ్వర్ గారు. సో మేడం, ఇప్పుడు రుణ వసూలు విషయాల్లో సివిల్ కేసులు అని చెప్పి క్రిమినల్ కేసులు అని 2 రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. అంటే ఏ సమయంలో ఏ కేసు వర్తిస్తుంది మేడం? ఇప్పుడు ఒకటి ఏంటంటే అండి, సెక్యూర్డ్ లోన్స్ అనుకోండి, ఏదైనా సరే ప్రాపర్టీకి సెక్యూరిటీ పెట్టి తీసుకుంటే అవన్నీ కూడా డిఆర్టీకి వెళ్తాయి. అన్సెక్యూర్డ్ అన్నీ కూడా సివిల్ కోర్ట్స్కి వెళ్తాయి. సో ఇందులో కూడా ఏంటంటే ఒకవేళ ఇప్పుడు చెక్ బౌన్స్ కేసులు ఇవన్నీ కూడా సివిల్ నేచర్వి. సో సెక్షన్ 138 కింద ఇవన్నీ కూడా చెక్ బౌన్స్ కేసెస్ అవుతాయి. సివిల్ విత్ క్రిమినల్ నేచర్ అవి చెక్ బౌన్సెస్ కేసెస్ అవుతాయి. అండ్ కొన్నిసార్లు ఏమైతే కొన్ని కేసెస్లో ఏదైనా ఫ్రాడ్ ఉంది అంటే ఎవరైనా సరే మోసం చేసిండ్రు, 420 చేసిండ్రు, చీటింగ్ చేసి డబ్బులు తీసుకోవడం ఇవ్వడం అలాంటివి ఏమైనా జరిగితే, సో ఏదైనా చీటింగ్ ఆర్ ఏదైనా సరే క్రిమినల్ అఫెన్స్ క్రిమినల్ నేచర్ ఉంటే కనుక అది క్రిమినల్ కేసు అవుతుంది. దాన్ని క్రిమినల్ కోర్టులో ఫైల్ చేయాల్సి ఉంటుంది. సో క్రిమినల్ కొంచెం టచ్ ఉన్నా కూడా ఏదైనా జరిగిన దాంట్లో అది మొత్తం కూడా క్రిమినల్ కేసు అవుతుంది. ఒకవేళ సంతకాలు ఫోర్జరీ చేసినా ఏం చేసినా కూడా అట్లాంటివి కూడా మొత్తం క్రిమినల్ కేసు. కాబట్టి అలాంటివన్నీ క్రిమినల్ కేసెస్ పోతాయి. మిగతా రికవరీ ఆఫ్ మనీ ఏదైతే ఉందో అదంతా కూడా సివిల్ కోర్ట్స్కి వెళ్తుంది. ఓకే, మరొక కాలర్ అయితే ఉన్నారు మేడం, ఉపేంద్ర గారు ఖమ్మం నుంచి. ఉపేంద్ర గారు నమస్కారం అండి. నమస్తే. చెప్పండి, సమస్య ఏమిటండి? సార్, నేను పంజాబీ నేషనల్ బ్యాంక్ లో లోన్ తీసుకున్నా సార్. మాది ఖమ్మం. ఓకే. ఆటో ఫైనాన్స్ లో నేను ఖమ్మం. చెప్పండి సార్. నమస్తే సార్. మీరు టీవీ చూస్తున్నట్లయితే టీవీ సౌండ్ మ్యూట్ లో పెట్టండి. నమస్కారం మేడం గారు. చెప్పండి. నేను పంజాబీ నేషనల్ బ్యాంక్ లో లోన్ తీసుకున్నా మేడం. అంటే ఆటో పర్పస్ లో ఫైనాన్స్ ఇచ్చారు. అప్పుడు కరోనా టైంలో కొంచెం కట్టలేకపోయినాము. తర్వాత బ్యాంకు వాళ్ళు వేధించడం మొదలు పెట్టారు.
అంటే ఇల్లు కూడా సీజ్ చేస్తామండి అన్నట్టుగా మేనేజర్లు మాట్లాడుతూ ఉన్నారు. మ్మ్. సో వాళ్ళకి ఇల్లు సీజ్ చేసే రైట్స్ ఉన్నాయా మేడం? ఉన్నాయండి. ఆ, ఎట్లా అంటే ఇప్పుడు మీరు షో ఫస్ట్ నుంచి చూస్తే కనుక మీకు అర్థమై ఉండాలి ఏంటంటే వాళ్ళు ఒక డ్యూ ప్రాసెస్ ఫాలో కావాలి అవుతారు. సో మీరు కనుక ఈఎంఐస్ అవన్నీ కట్టలేదు అంటే ఒక 90 days దాటిందంటే అది ఎన్పిఏ అవుతుంది. ఎన్పిఏ అంటే ఏంటంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటారు. నాన్ పర్ఫార్మింగ్ అసెట్ అంటే ఏంటంటే మీరు ఈఎంఐ కరెక్ట్ కడతలేరు, మీరు డిఫాల్ట్ అయింది, మీరు అమౌంట్ ఏదైతే కట్టాలో అది కట్టలేదు. అప్పుడు మీదన్నీ కూడా ఏమవుతుందంటే డిఫాల్ట్ అకౌంట్స్ కిందకి వెళ్ళిపోతుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే మీకు డిమాండ్ నోటీస్ ఫస్ట్ నోటీస్ అనేది పంపిస్తారు, ఇంత టైంలో కట్టండి అని చెప్పేసి మీకు పంపిస్తారు. ఆ టైం మీరు కట్టాలి. 60 రోజులు టైం ఇస్తారండి. 60 రోజుల లోపల మీరు ఏదైతే అమౌంట్ తీసుకున్నారో మీరు కట్టొచ్చు. ఈ బ్యాంక్కి వెళ్ళి మీరు మాట్లాడుకోవచ్చు, ఇంత అమౌంట్ ఇట్లా అంటే మీకున్న ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసి నేను ఇంత కడతా అని చెప్పి బ్యాంక్తో సెటిల్ చేసుకుని కట్టుకోండి. 60 days వరకు మీరు రెస్పాన్స్ ఇవ్వలేదు ఆర్ కట్టలేదు ఏం చేయకపోతే మాత్రం వాళ్ళు అప్పుడు సెక్షన్ 34కి వెళ్ళిపోతారు, అంటే ఈ పొజిషన్ నోటీస్కి వెళ్ళిపోతారు. అప్పుడు కూడా మీరు రెస్పాండ్ కానప్పుడు మీ ఇంటికి వచ్చి మొత్తం స్టిక్ చేసి పొజిషన్ తీసుకోవడం అవన్నీ చేస్తారు. తర్వాత మీరు ఆప్షన్ కూడా వెళ్ళిపోతుంది ప్రాపర్టీ. సో వాళ్ళకి తీసుకునే అవకాశం ఉంది. బట్ వాళ్ళు ఏంటంటే ఈ ప్రాసెస్ మొత్తం కూడా ఫాలో అవ్వాలి. ఈ ఫాలో అయ్యే ప్రాసెస్లో కొంచెం మిస్టేక్స్ అయినా కూడా వాళ్ళకే అది ఉల్టా ప్రాబ్లం అవుతుంది అనమాట. సో డిఆర్టీలో కనుక వాళ్ళు కేసు వేస్తే మీరు వెళ్ళి దాన్ని ఛాలెంజ్ కూడా చేయొచ్చు. మీరు అంటే ఇప్పుడు ఏదైనా నోటీస్ వచ్చింది అనుకోండి, మీరు డిఆర్టీకి వెళ్ళి మీ తరఫున మీరైతే రిప్లై ఇవ్వాలనుకుంటున్నారో ఆ రిప్లై మొత్తం ఇవ్వచ్చు. సో ఆ స్టే అనేది తెచ్చుకోవచ్చు. అది మీ కేసు మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఇప్పుడు ఏదైనా కేసు వేస్తే చూస్తారు, ఇటు సైడ్ చూసి ఆర్డర్స్ ఉంటాయి ఇస్తారు. జనరల్గా ఇప్పుడు ఒకే సైడ్ వన్ సైడ్ ఇయర్, మీ సైడ్ ఏదైనా ప్రాబ్లం ఉందో విని దాన్ని బట్టి ఆర్డర్స్ వస్తాయి, అట్లీస్ట్ స్టే వస్తుంది. సో అట్లీస్ట్ మీకు టైం దొరుకుతుంది కట్టడానికి. సో డిఆర్టీలో ఛాలెంజ్ చేసుకోవచ్చు మీరు. ఓకే, ఇప్పుడు ఒక వ్యక్తికి అప్పు ఇచ్చిన తర్వాత అప్పు తీసుకున్న వ్యక్తి ఎవరైతే ఉంటారో ఆయన కనిపించకుండా వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఎక్కడున్నాడో కూడా తన ఆచూకీ కూడా తెలియని సమయంలో, అలాంటప్పుడు అప్పు ఎలా వసూలు చేసుకోవాలి, లీగల్గా ఉన్న మార్గాలు ఏంటి మేడం? ఇప్పుడు ఎవరికైనా ఇచ్చిండు అనుకోండి, ఇక వాళ్ళు దొరకట్లేదు, మొత్తం ఫరార్లో ఉన్నారంటే మాత్రం ఇప్పుడు సపోజ్ అది సెక్యూరిటీ లోన్ అనుకోండి, అంటే ఏదైనా ప్రాపర్టీ పెట్టినరు అంటే టెన్షన్ లేదు, ఎందుకంటే డైరెక్ట్ మీరు కోర్టులో కేసు వేసి ఎక్స్పర్ట్ ఆర్డర్స్ తీసేసుకొని, ఎట్లా రాడు ఆ పర్సన్ రాడు కాబట్టి ఎక్స్పర్ట్ ఆర్డర్స్ తెచ్చుకొని ఆ ప్రాపర్టీ ఏదైతే మీరు పెట్టినరో సెక్యూరిటీ కింద అది మీరు అటాచ్మెంట్ కోర్టు నుంచి తీసుకోవచ్చు. అటాచ్మెంట్ అంటే ఏంటంటే ఏదైతే ప్రాపర్టీ వాళ్ళు కోర్టులో పెట్టినరో అంటే సెక్యూరిటీ లాగా పెట్టినరో ఆ ప్రాపర్టీ మీరు జప్తు చేసుకోవడానికి కోర్టు నుంచి ఆర్డర్స్ వస్తాయి, దాన్ని అటాచ్మెంట్ అంటారు. సో అటాచ్మెంట్ చేసి మీరు ప్రాపర్టీ అమ్ముకొని లేదా ఉంచుకొని మీరు ఆ మనీ కంపెన్సేట్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ప్రాపర్టీ ఏం పెట్టకుండా ఊరికే ఇచ్చి ఉన్నారు అన్నప్పుడు ఆ పర్సన్ కనుక ఏం ప్రాపర్టీ సెక్యూరిటీ పెట్టినప్పుడు చెప్తున్నా, ఒకవేళ అట్లాంటిది ఉంటే మీరు కోర్టు నుంచి ఆర్డర్స్ తీసుకోవచ్చు. మళ్ళీ సేమ్ ఎక్స్పర్ట్ ఆర్డర్స్ తీసుకొని అతనికి సంబంధించిన ఏవైతే ప్రాపర్టీస్ ఉన్నాయో అవి డీటెయిల్స్ తీసుకొని ఈయనకి ఈ ప్రాపర్టీ ఉంది, నాకు ఈయన డబ్బులు ఇవ్వాలని చెప్పేసి కోర్టులో వేస్తే ఏంటంటే ఆ ప్రాపర్టీ ఆటోమేటిక్ అటాచ్ చేస్తుంది. అటాచ్మెంట్ ఇచ్చేసి మీరు దాని త్రూ కూడా మీరు వసూలు అనేది చేసుకోవచ్చు. బట్ ప్రాపర్టీ లేదు, మనిషి లేడు, ఏం లేడంటే మాత్రం కష్టం, ఏం చేయాలని కష్టం. ఓకే, ఇప్పుడు